హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా సూపర్బ్‌గా ఉన్నాను. హోప్ మీ అందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ మీ ముందుకి ఇలా వీడియోతో వచ్చాను. హ్మ్. ఐ వాస్ సో హ్యాపీ అండ్ బిట్ నర్వస్ కూడా. ఎందుకనేది వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ఆహ్, ఈ మధ్యలో నేను కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు చాలామంది కాల్స్ వస్తున్నాయి. ఎంక్వైరీ కాల్స్ అవ్వనియండి, ఇన్ఫర్మేషన్ కోసం అవ్వనియండి, కాల్స్ వస్తున్నాయి. సో, అలాంటి వారి కోసం వాళ్ళు ఒకరు చాలామంది అడిగిన డౌట్ ఏంటి అంటే, మీరు ఇంకా ఆయిల్ వాడుతున్నారా అనేసి. యెస్. ఐయామ్ యూజింగ్ శ్రీనిధి హెయిర్ ఆయిల్ రైట్ నౌ కూడా. ఇప్పుడు నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నాను. సో, మీ అందరికీ వీడియో ఒకసారి చూపిద్దాము అనేసి చేశాను. అండ్ హెయిర్ ఆయిల్ ప్రాసెస్ అంతా మీకు నేను ప్రీవియస్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా మిస్ ఉంటే నేను ఇక్కడ కార్డ్స్‌లో వదిలేస్తాను. ఒకసారి చెకౌట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ పెరగట్లేదు అన్నా, హెయిర్‌లో ఎటువంటి షైన్, స్మూత్ లేదు అనుకునే వాళ్ళు, హెయిర్ అస్సలు డ్రై అయిపోతుంది, బాగా ఫ్రీజీ అయిపోతుంది అనుకున్న వాళ్ళు, ఈ హెయిర్ ఆయిల్‌ని ట్రై చేయండి. ట్రెమెండస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ చాలా కండిషనింగ్‌గా, నరిషింగ్‌గా ఉంటుంది. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఈ ఆయిల్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే ఐ డోంట్ నో వేర్ ఐయామ్ గోయింగ్ టు స్టాప్. అంత పెద్ద లిస్ట్ చెప్తాను. స్టిల్ నా దగ్గర ఇప్పటికి ఆయిల్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రమ్ 2018 నుంచి రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తది. హెయిర్ లాస్ నుంచి కాపాడుతుందనమాట. సో, మీన్‌వైల్ నేను మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటి అంటే, బయట ఆయిల్ తీసుకునే ముందు ఒకసారి మీరు ఆయిల్ కలర్ అనేది చెక్ చేయండి. ఆయిల్ ఎంత ఫ్రెష్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎప్పుడు రెడీ చేశారు అనేది ఒక్కసారి మీరు చెక్‌ఔట్ చేసుకొని ఆయిల్ అనేది పర్చేస్ చేసుకుంటే, మీ డబ్బులు సేవ్ అవుతాయి. మీ హెయిర్ సేవ్ అవుతుంది. ఎందుకు అంటే, డేట్ ఎక్స్‌పైర్ అయిన ఆయిల్ తీసుకొని అది మీకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం పైగా బెనిఫిట్స్ కాకుండా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, బిఫోర్ పర్చేసింగ్ ఆయిల్ ఒకటికి 2 సార్లు కాదు, ఒకటికి 10 సార్లు ఆలోచించి ఫ్రెష్ ప్రొడక్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇది కోల్డ్ ప్రెస్డ్ హెయిర్ ఆయిల్. హెర్బల్ హెయిర్ ఆయిలే కానీ కోల్డ్ ప్రెస్డ్. సో, మీకు ఎక్కువగా నిలవ అనేది ఉంచితే హెయిర్ ఐ మీన్ లైక్ ఆయిల్ అనేది స్మెల్ వస్తుందన్నమాట. సో, ఆయిల్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోండి. అండ్ నేను త్రూఔట్ ఇండియా హెయిర్ ఆయిల్ అనేది డిస్పాచ్ చేస్తూ ఉంటాను. మీకు ఆయిల్ కావాలి అంటే నేను మీకు కొరియర్ చేస్తాను. ఆహ్, మీ దగ్గర శ్రీనిధి హెయిర్ ఆయిల్‌తో పాటు షాంపూ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ హెయిర్ ఆయిలే కాదు, ఆయిల్, షాంపూ, హెయిర్ ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి ఆర్ ఎల్స్ కాల్ చేయండి. నేను మాట్లాడతాను. మొత్తం హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బికాజ్ నాది లాంగ్ హెయిర్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. చాలా టైం పడుతుంది నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడానికి. సో, హెయిర్ ఆయిలింగ్ అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. సో, చూసారు కదా! నా హెయిర్ ఆయిలింగ్ అనేది అయిపోయింది. హెయిర్ ఆయిలింగ్ చేసిన తర్వాత వెంటనే కోంబ్ చేయకూడదు. మీరు అలానే పైకి టై అప్ చేసుకొని పెట్టేసుకోండి. ఆఫ్టర్ 1 ఆర్ 2 హవర్స్ మీరు చాలా జెంటిల్‌గా కోంబ్ చేసుకోండి. చిక్కులేమైనా ఉంటే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు మీకు హెయిర్ లాస్ కూడా ఎక్కువగా ఉండదు. టోటల్ నా హెయిర్ ఆయిలింగ్ ప్రాసెస్‌లో నా ఊడిన జుట్టు ఇది. ఇది కూడా నేను ఈరోజు మొత్తం అసలు కోంబ్ చేయలేదు జుట్టు. అందుకని ఈ మాత్రం వచ్చిందనమాట. సో, హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. ఎవరికైనా శ్రీనిధి హెయిర్ ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు డూ లెట్ మీ నో. అండ్ చాలామంది లైక్ అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, ఈ హెయిర్ ఆయిల్‌తో వైట్ హెయిర్ అనేది తగ్గుతుందా అనేసి అడుగుతున్నారు. లేదండి. వైట్ హెయిర్ అనేది తగ్గదు. వైట్ హెయిర్ పైన ఈ ఆయిల్ అనేది అసలు ఎఫెక్టివ్‌గా పని చేయదు. బికాజ్ వైట్ హెయిర్ అనేది మనకి కలర్‌లో కలిసిపోవాలి అనంటే, మనం ఏమైనా డైస్ గానీ, కెమికల్స్ అట్లా వాడాల్సి ఉంటుంది. సో, ఈ ఆయిల్ అనేది అస్సలు పనిచేయదు వైట్ హెయిర్‌కి. డెఫినైట్‌లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ నో. దానికోసం అయితే ఆయిల్ కొనకండి. డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో, దట్స్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు రిజల్ట్ చూపిస్తాను. బికాస్
చాలామంది ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ ఏవి లైక్ 1-1 పెట్టలేదు కదా! సో, నేను ఇంకా ఈ ఆయిల్ వాడుతున్నానా లేదా అనేసి అడుగుతున్నారు. సో, అలాంటి వారి కోసం ఈ వీడియో. యెస్, నేను వాడుతున్నాను, వాడతాను, ఫర్దర్‌గా గూడా వాడతాను. నా లైఫ్ లాంగ్ ఇదే ఆయిల్ వాడతాను. బికాస్ నాకు చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చిందనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అయింది అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.